హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ జాక్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం టెక్స్ట్ కాలమ్స్ గురించి నేర్చుకుందామండి. సో ఇది డేటా ట్యాబ్లో ఉంటుంది టెక్స్ట్ కాలమ్స్ అనేది. సో అది ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు విత్ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే ఎవరైనా అయితే ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తున్నట్టయితే ఆల్రెడీ నేను బేసిక్స్ వీడియోస్ చేశాను. సో ప్లీజ్ చెక్అవుట్ దోస్ వీడియోస్. సో ఈరోజు టెక్స్ట్ కాలమ్స్ గురించి నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. సో టెక్స్ట్ కాలమ్స్ అనేది మనకి డేటా ట్యాబ్లో వస్తుందండి. సో మెయిన్లీ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక కాలంలో ఉన్న డేటాని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో సింపుల్గా చెప్తున్నాను, ఒక కాలంలో ఉన్న డేటాని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు మనం మాన్యువల్గా స్ప్లిట్ చేసే బదులు ఈ టెక్స్ట్ కాలమ్స్ వాడితే ఎంత పెద్ద డేటా అయినా మనకి ఫాస్ట్గా స్ప్లిట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను మీకు చెప్పినట్టు టెక్స్ట్ కాలమ్స్ అనేది డేటా ట్యాబ్లో ఇక్కడ టెక్స్ట్ కాలమ్స్ ఉందండి. సో ఇది సింగిల్ కాలంలో ఉన్న డేటాని ఇలా సింగిల్ కాలంలో ఉన్న డేటాని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేస్తుంది. సో మీరు అడగచ్చు, సింగిల్ కాలంలో ఉన్న డేటాని మల్టిపుల్ కాలమ్స్లో ఎందుకు స్ప్లిట్ చేస్తాము? సో చాలా టైమ్స్లో మనకి హెచ్ఆర్ డేటా కానీ ఆర్ ఎంప్లాయీస్ డేటా కానీ కొన్నిసార్లు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ మనకు వస్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డేటా వచ్చినప్పుడు ప్రతి ఎంప్లాయీకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని మన ఒకే కాలంలో మనకు వస్తుంది. సో అలాంటప్పుడు దాన్ని మల్టిపుల్ కాలమ్స్లో స్ప్లిట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ప్రతిసారి ఇలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాన్యువల్గా రాయలేము కదా ప్రతి దానికి. ఇక్కడ అంటే 4 ఎంప్లాయీస్ నేను ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను, బట్ ఇక్కడ ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. సో ప్రతి వాళ్ళకి ఇలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మల్టిపుల్ కాలమ్స్లో మనం రాయలేం కదా. సో అందుకే ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ కాలమ్స్ మనం వాడచ్చు. సో అది ఎలా అంటే, సో మనం ఇక్కడ ఈ డేటాని ఏదైతే స్ప్లిట్ చేయాలో అది మనం సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లోకి వచ్చి టెక్స్ట్ కాలమ్స్కి వచ్చి డీలిమిటెడ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడదాం. సో నెక్స్ట్ కొడితే ఇక్కడ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. సో ఆ క్రైటీరియా మనం సెలెక్ట్ చేయాలి. సో అది ఎలా సెలెక్ట్ చేస్తారంటే, సో మనం స్ప్లిట్ చేయాల్సిన దానికి ఏది కామన్గా ఉందో చూడాలి. సో ఇక్కడ ప్రతి దానికి ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి మధ్యలో మనకు కామా ఉంది చూసారా. గోపికి కృష్ణకి మధ్యలో కామా, శ్రీకాంత్కి రావుకి మధ్యలో కామా, రమేష్కి రాజాకి మధ్యలో కామా. సో ప్రతి డేటాకి మనం స్ప్లిట్ చేయాల్సిన దగ్గర కామా ఉంది. సో మన సపరేషన్ ఫ్యాక్టర్ కామా ఉంది. సో లాస్ట్ దానికి లేదు, బట్ సపరేషన్ ఫ్యాక్టర్ కామా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, కామా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టి ఇది జనరల్లోనే ఉంచాం, ఫినిష్ కొడితే చూసారా కామా ఉన్న దగ్గరల్లా మనకి డేటా సెలెక్ట్ అయిపోయింది. ఇది లాస్ట్ నేమ్ డేటాలో లేదు కాబట్టి అది అలా ఫస్ట్ నేమ్లో ఉండిపోయింది. సో బేసికల్గా మనం ఒక కాలంలో ఉన్న డేటాని ఇప్పుడు 2 కాలమ్స్లోకి సపరేట్ చేస్తాం. అది టెక్స్ట్ కాలమ్స్ యూజ్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో జగదీష్ కుమార్, గోపీకృష్ణ ఇలా నేమ్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు ఇందాక కామా కాకుండా ఇక్కడ ఏమైంది, మనకి స్పేస్ ఉంది. సో ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి స్పేస్ ఉంది. సో స్పేస్ ఇప్పుడు మనకి సపరేషన్ ఫ్యాక్టర్. సో స్పేస్కి ముందు ఫస్ట్ నేమ్ ఉంది, స్పేస్ తర్వాత లాస్ట్ నేమ్ ఉంది. సో స్పేస్ ఇప్పుడు టెక్స్ట్ కాలమ్స్కి వచ్చి డీలిమిటెడ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టి ఈసారి కామా కాదు, మన సపరేషన్ ఫ్యాక్టర్ ఏది స్పేస్ కదా, ప్రతిదానికి స్పేస్ కామన్. సో కామా దగ్గర అన్చెక్ చేసి స్పేస్ దగ్గర చెక్ చేసి నెక్స్ట్ కొట్టి ఇది జనరల్లోనే ఉంచుతాం, ఫినిష్. సో చూసారా సపరేట్ అయిపోయింది. సో ఒక కాలంలో మల్టిపుల్ కాలమ్స్ సెట్ చేస్తాం. సో ఇది నేమ్సే కాకుండా చాలా టైం మనం ప్రొడక్ట్ లిస్ట్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇలా ప్రొడక్ట్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకే కాలంలో రావచ్చు, ఆ ప్రొడక్ట్ అండ్ సీరియల్ నెంబర్ ఒకే కాలంలో రావచ్చు. సో అలాంటప్పుడు దాన్ని సపరేట్ చేయడానికి మనం ఇది టెక్స్ట్ కాలమ్స్ వాడచ్చు. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చే చూడండి, కామా కాదు, స్పేస్ కాదు, సెమీ కాలమ్. సో అలాంటప్పుడు మనం సేమ్ టెక్స్ట్ కాలమ్స్కి వచ్చి డీలిమిటెడ్లో పెట్టి నెక్స్ట్కి వచ్చి ఈసారి మనకి ఏంటి సెమీ కాలమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొడితే మనకి సపరేట్ అయిపోతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మన సపరేషన్ ఫ్యాక్టర్ ఏదో చూసుకొని అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొడితే ఇది సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ మూడేనా కామా అండ్ సపరేట్ కామా అలాగే స్పేస్ అండ్ కాలనే కాకుండా ఇంకేదైనా ఉంటే ఏం చేయాలి అంటే, సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాద్దాం ఏదైనా ఒకటి. ఓకే, ప్రొడక్ట్ ఎండ్ ఉంది అనుకుందాం, ఎండ్ ప్రొడక్ట్ సీరియల్ నెంబర్, ప్రొడక్ట్ అండ్ సీరియల్ నెంబర్ ఇలా ఎండ్ ఉంది. సో మీరు ఇప్పుడు ఎండ్ ఉంది ఎలా చేయాలి అంటే, సో డేటాని సెలెక్ట్ చేసుకుని
టెక్స్ట్ కాలమ్స్ కొట్టి డీలిమిటెడ్లో పెట్టి నెక్స్ట్కి వచ్చి సో ఇక్కడ మీకు సెమీకోలన్ కాదు, కామా కాదు, స్పేస్ కాదు, ఈ మూడు కాదు, ఎండ్ ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, మనం అదర్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం ఎండ్ ఇవ్వాలి. సో మనకి ఏదైతే సపరేషన్ ఫ్యాక్టర్ అది అక్కడ మనం అదర్లో సెలెక్ట్ చేసుకొని ఇచ్చి సేమ్ నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొడితే సపరేట్ అయిపోతుంది. సో ఓన్లీ కామా, సెమీకోలన్, కామా కాకుండా ఏదన్నా అక్కడ మనం అదర్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. ఓకే, సో అది టెక్స్ట్ టు కాలమ్స్ చూసారు కదా. సో టెక్స్ట్ టు కాలమ్స్ డీలిమిటెడ్, ఇక్కడ మనకి ఏదైతే అది సపరేషన్ క్రైటీరియా అది ఇచ్చి మనం నెక్స్ట్ ఫినిష్ కొడితే సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొన్నిసార్లు ఇంకో డేటా ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇది ప్రొడక్ట్ సీరియల్ నెంబర్, ఇది ప్రొడక్ట్. సో ఇక్కడ ఒక లైన్లో కామా ఉంది, ఒక లైన్లో సెమీకోలన్ ఉంది, ఒక లైన్లో హ్యాష్ ఉంది. సో ఇలా మల్టిపుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక్క క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవడం కాదు, మల్టిపుల్ ఉన్నాయి. సో అప్పుడు అలాంటి టైంలో ఏం చేయాలంటే సేమ్ డేటా సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ టు కాలమ్స్కి వెళ్ళి సో డీలిమిటెడ్ మనం పెట్టలేము, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఉంది. ఒక దగ్గర కామా ఉంది, ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉంది, ఒక దగ్గర హైఫన్ ఉంది. సో చాలా మల్టిపుల్ క్రైటీరియాస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం డీలిమిటెడ్ పెట్టకుండా ఫిక్స్డ్ విత్ పెడతాం. సో ఈ ఫిక్స్డ్ విత్ పెట్టి నెక్స్ట్కి వచ్చి సో ఫిక్స్డ్ విత్ అంటే ఏం లేదు, మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ జరిపి మనం మాన్యువల్గా ఎక్కడ డేటా స్ప్లిట్ అవ్వాలో అక్కడ మనం పెట్టుకోవచ్చు ఆ యారోని. సో మనకేంటి ప్రొడక్ట్ నెంబర్కి మధ్యలో కదా కావాలి, ఎందుకంటే ఇది ఒక కాలంలో కావాలి, ఇది ఒక కాలంలో కావాలి. సో ఆ రెండింటికి మధ్యలో తీసుకొచ్చి కర్సర్ని మనం పెట్టచ్చు. పెట్టి నెక్స్ట్ కొట్టి సేమ్ జనరల్లో పెట్టి ఫినిష్ కొడితే చూసారా సపరేట్ అయిపోయింది. ఈ ఫిక్స్డ్ విత్లో మనం ఏం చేస్తున్నాము అంటే మనకి ఎక్కడ డేటా సెపరేట్ అవ్వాలో అక్కడ మాన్యువల్గా మనం పెడుతున్నాం. ఓకే, మాన్యువల్గా యారో మార్క్ని మనం యాడ్ చేస్తున్నాం, చేసి స్ప్లిట్ చేస్తున్నాం. సో డీలిమిటెడ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, సపరేషన్స్ ఫ్యాక్టర్ చూసుకున్నాం, కామా, స్పేస్ ఆర్ ఎనీ క్రైటీరియా. ఓకే, అదే మనం ఫిక్స్డ్ విత్కి వచ్చేసరికి మాన్యువల్గా స్ప్లిట్ చేస్తున్నాం, మాన్యువల్గా మనం లైన్ గీసి స్ప్లిట్ చేస్తున్నాం. సో ఇది డీలిమిటెడ్కి ఫిక్స్డ్ విత్కి తేడా. సో టెక్స్ట్ కాలమ్స్ అనేది ఇలా డేటా స్ప్లిట్ చేసి సింగిల్ కాలమ్ నుంచి మనం మల్టిపుల్ కాలమ్స్లోకి డేటా స్ప్లిట్ చేయడానికి మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన టెక్స్ట్ టు కాలమ్స్ క్లాస్, బేసిక్ ఎక్సెల్లో టెక్స్ట్ టు కాలమ్స్ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ జాక్స్. సో రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.